హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే సందర్భంగా మా పిల్లల స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి. ఆ ప్రోగ్రామ్‌కి నేను వెళ్తున్నాను. అందరూ వెళ్ళిపోయారండి. నాకే లేట్ అయింది. ఇంట్లో పని కొంచెం ఎక్కువయ్యేసరికి లేట్ అయిందండి. మా పాప ముందే వార్నింగ్ ఇచ్చిపోయిందండి త్వరగా రమ్మని. కానీ నాకే లేట్ అయిందండి. నేను ఇంట్లో పని చేసి రెడీ అయ్యి ఎళ్ళేసరికి లేట్ అయిందండి నాకు. మా పాపని ముందే రెడీ చేసి పంపించేశానండి. ప్రోగ్రామ్ కింద సెల్లార్‌లో అరేంజ్ చేశారంట. నేను వెళ్తున్నానండి సెల్లార్‌లో. పిల్లల సౌండ్ బయటి వరకు వినిపిస్తుందండి. చాలా అల్లరి చేస్తున్నట్టున్నారు. మా పాపని చూడండి వాళ్ళ ఫ్రెండ్స్‌తో, వాళ్ళ సీనియర్స్‌తో ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తా ఉందండి. మా పాప ఇంట్లో కంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువుంటుంది. అందరి పిల్లలు అంతే కావచ్చు గదా! ఇంట్లో ఒక్కతే ఉంటే నన్ను టార్చర్ చేస్తా ఉంటుంది. ఆడుకోవడానికి ఎవరు లేకపోతే నాకు చుక్కలు చూపిస్తుందండి ఇంట్లో. పిల్లలతో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. సమ్మర్ హాలిడేస్ కదండీ! ఎవ్వరు లేరు ఇంటి దగ్గర. అందరూ వాళ్ళ వాళ్ళ విలేజ్‌కెళ్ళిపోయారండి. ఇలా ఒక్కసారి కలవగానే వాళ్ళ సంతోషం చూడండి. How to speak and most importantly, how to be a good human being. No words are enough to express our sacrifice and unconditional. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు. కొందరు సాంగ్స్ అని, కొందరు డ్యాన్స్ అని చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మా పాప కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లో ఉందండి. ఇక్కడ మదర్స్‌లకి గేమ్స్ అరేంజ్ చేసినట్టున్నారండి. మా పాప గేమ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంది నాకు. ఇలా ఆడాలి, అలా ఆడాలని. "నువ్వు పార్టిసిపేట్ చెయ్యి మమ్మీ" అని అంటుంది నాతోని. నేను గేమ్స్ ఆడితే ఎంత సంబరమో మా పొట్టికి. మొత్తానికి పార్టిసిపేట్ చేపిచ్చిందండి నన్ను. మాకిచ్చిన ఫస్ట్ గేమ్ అండి ఇది. దీనికి ప్లెయిన్ పిక్చర్ ఇచ్చి దానికి ఇయర్స్, ఐస్ డ్రా చేయమని ఇచ్చారండి. మనకేమో పెద్దగా డ్రాయింగ్ చేయడం రాదు గానీ ఏదో మా పాప హ్యాపీనెస్ కోసం ట్రై చేశానండి నేను. మా పాప చెప్తా ఉందండి, ఇలా గీ మమ్మీ, అలా డ్రా చేయి మమ్మీ అని. దానికి ఐబ్రోస్ పెట్టు మమ్మీ, హెయిర్ లాంగ్‌గా డ్రా చేయి మమ్మీ అని అంటుంది నాతోని. ఏదో ట్రై చేశానండి. నా వంతు ప్రయత్నం చేశాను. ఈ షీట్ పెట్టుకొని డ్రా చేయి మమ్మీ బాగొస్తుందని షీట్ కూడా అడిగిస్తుందండి వాళ్ళ సార్ దగ్గర నుండి. So we are showing you how the Chinese struggle it is right now. Nana, you all sit down, let Mama do it. Nana, you all sit down, don't tell. Exam time, come sit down. Morning pain. Good children, good. Let the Mama do the painting part.
already got completed. So we without tension. Nana, don't speak, don't speak. Be the children. Come on. Test is going on. Completed? No problem. Your creativity is beautiful. Bharat, time is completed. Exam time, 9 minutes. 5 minutes more. 5 minutes more. This is not for you. Go sit down. మొత్తానికి మా డ్రాయింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ గేమ్ బెలూన్ గేమ్ అండి. ఇది చేయొచ్చు, హోల్డ్ చేయకూడదు. ఎందుకు పడతావు? I'm out. I'm out. You were there, you were there. ముందు బెలూన్ గేమ్లో ఓడిపోయానండి. ఇది ఇంకో గేమ్ అండి. ఇందులో గెలిచానండి నేను. Only one. ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ పెట్టారండి. మదర్స్ అందరూ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేశారండి. వీళ్ళని చూస్తే భలే అనిపించింది నాకు. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడారు అందరూ. నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. నేను కూడా ఒక చిన్న సాంగ్ ట్రై చేశానండి. పాడాను నేను ఒక సాంగ్. పెదవి పలికిన మాట
డ్యాన్స్ కూడా చేశామండి. అంతే కదండి, మమ్మీలు ఎందులో తక్కువ కాదు కదా, అన్నిట్లో ఉండాలి కదండి. మనకు సాంగ్లో ప్రైజ్ కూడా వచ్చిందండి. ఈ ప్రైజ్ తీసుకుంటున్నాం వీళ్ళ ప్రిన్సిపాల్ దగ్గర నుండి. మా పాప అయితే ఫుల్ హ్యాపీనండి, మా మమ్మీకి ప్రైజ్ వచ్చిందని. మొత్తానికి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఒక 3 అవర్స్ ఏమో పెట్టారండి ప్రోగ్రామ్. ఆకలి అవుతుంది, మార్నింగ్ ఏం తినలేదండి, టిఫిన్ చేయకుండానే వచ్చినాం. మా పాప ఒక రాగి జావ తాగొచ్చిందండి. ఎండ కూడా బాగా ఎక్కువైపోయింది, ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని తినాలండి ఇక. అంతేనండి, ఈరోజు ఇలా ఎంజాయ్ చేశాను. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిందండి. మా మమ్మీ వచ్చి డ్యాన్స్ చేసింది, గేమ్స్లో పార్టిసిపేట్ చేసిందని ఫుల్ హ్యాపీ అండి. ఓకే అండి, బాయ్ అందరికీ.